హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి, మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత 4 డేస్ నుంచి అయితే నేను కొద్దిగా బిజీగా ఉండడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయట్లేదండి వీడియోస్ని. ఎందుకు అంటే తమ్నైల్లో చూసారు కదండి, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అయితే అంటే మా ఆడపడుచు మా ఇంటికి అయితే వచ్చారు ఫ్యామిలీతో. సో ఇలా వాళ్ళతో కూడా కొద్దిగా గడుపుతూ వీడియోస్ని నేను అప్లోడ్ చేయడం అనేది నాకు కొద్దిగా అయితే లేట్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో అయితే ముందు డైలీ రొటీన్ అనేది చూసేద్దాం. ఏంటి, తలస్నానం చేసి వచ్చి కొద్దిగా ట్రెడిషనల్గా అయితే ఈరోజు ఈ వీడియోని స్టార్ట్ చేశాను అని అనుకుంటున్నారా? అవునండి, మీకు గడపకి పసుపు కుంకాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి సాటర్డే హనుమత్ జయంతి అయింది కదండి. ఆ వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి రోజున చేసిన వీడియోతో పాటు గత 2 రోజుల నుంచి కూడా మా ఆడపడిచే వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏ విధంగా అయితే స్పెండ్ చేసామనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. కానీ మనం ఎంత బయటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఇంట్లో పనిని ఏ విధంగా అయితే మేనేజ్ చేస్తా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసేస్తున్నాను. సో మార్నింగే ముగ్గు అనేది ఎప్పట్లాగే వేసేసుకున్నాను కదండి. అదేవిధంగా తలస్నానం అయితే చేసి వచ్చేసాను. గడపకి పసుపు కుంకాలు రాసేసుకున్నాను. ఇంకా మన కృష్ణయ్య బృందావనంలోని తులసమ్మ దగ్గర, అదేవిధంగా కృష్ణయ్య దగ్గర శుభ్రం చేసేసుకుని ముగ్గులు అనేవి పెట్టేసుకున్నాను. మనం అనుకుంటాం చాలా ఇప్పుడు కూడా చుట్టాలు కానీ ఎవరైనా వస్తే మన డైలీ రొటీన్ అనేది మారిపోతుంది, వర్క్ అనేది ఎక్కడికెక్కడ పెండింగ్ అయిపోయి ఆగిపోతుంది అని. కానీ అవసరం లేదండి. ఎంతమంది వచ్చినా మన పని మనం ప్లాన్ ప్రకారం చేసుకుంటే మన పని అనేది ఎక్కడా కూడా అడ్డం లేకుండా సాఫీగా అయితే సాగిపోతుంది. సో అదేవిధంగా అందులోనూ మనకి కొద్దిగా పండగలు కానీ ఇలాంటి పూజ చేసుకోవాల్సిన రోజు కానీ ఎవరైనా వస్తే పూజ కూడా ఆపాల్సిన అవసరం లేదు. నేను మార్నింగ్ ఈ విధంగా అంటే వాళ్ళు శుక్రవారం నాడు బయలుదేరి సాటర్డే మార్నింగ్ అయితే వచ్చారండి. సో ఎర్లీ మార్నింగే నేనైతే 5 కల్లా లేచిపోయి పూజకి సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఇంట్లోకి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా సర్దేసుకుంటూ తడిగు బట్ట పెట్టేసుకుని తుడిచేసుకుని సామాన్లన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసేసి అన్నీ కూడా రెడీ అయితే చేసి ప్రసాదాలని కూడా నేను రెడీ చేసుకుని నైవేద్యం పెట్టుకుని వంట అది చేసుకుని మేము బయటికి కూడా వెళ్ళొచ్చామండి. సో ఇంత పని చేసుకుంటూ మనం అన్నీ చేయాలి అంటే ఇందాక చెప్పిన విధంగా ఎవరైనా వస్తే పూజలు పండగల్లో మనం మానాల్సిన అవసరం కూడా లేదండి. దానికి చిన్నపాటి ప్లానింగ్ అనేది చేసుకుంటే ఎంతటి పనిని అయినా ఒంటి చేత్తో అయితే చేసేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్రతిసారి కూడా నేను ఇంటిని ఎలా శుభ్రం చేసుకుని రెడీ చేసుకుని మేనేజ్ చేసుకుంటాను అనేది ప్రతి వీడియోలోనూ అయితే మీతో నేను షేర్ చేస్తున్న విధంగానే మార్నింగ్ లేచిన తర్వాత ప్లానింగ్ ప్రకారం మొత్తం నేను చేసుకోవాల్సిన పనులన్నీ కూడా అయిపోయండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదాలు అనేవి నేను చేసి నైవేద్యం పెట్టాను, పూజ కూడా చేసుకున్నానండి. చెప్పాను కదా, వాళ్ళు మార్నింగే నిజం చెప్పాలంటే 6 o'clockకే ఫ్లైట్ అయితే వచ్చేసింది. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసిన అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ నేను పూజకు సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. సో పూజ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నామండి. చెప్పాను కదా, మా ఇంటి ఆంజనేయ స్వామిని ప్రతిసారి మీకు చూపిస్తున్న విధంగానే చక్కగా ఆంజనేయ స్వామికి వడమాల కూడా వేసుకుని నైవేద్యం పెట్టుకుని కేసరి ప్రసాదాన్ని చేసి నైవేద్యం పెట్టి అప్పాలు కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమని చెప్తారండి. అందుకని ఆ భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాలన్నిటితో పాటుగా 5 అరటిపండ్లను నైవేద్యం పెడితే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమట. కాబట్టి అరటిపండ్లను కూడా ఈ విధంగా నైవేద్యం పెట్టి ఆ 108 నామాల అష్టోత్తరాన్ని చదువుకొని అమ్మవారికి కూడా కుంకుమ పూజ అది చేసేసుకుని మొత్తం పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ప్రసాదం చక్కగా ఇంటిలిపాది కూడా ఆంజనేయ స్వామి సుందరకాండ అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా చదువుకున్న తర్వాత ఇదిగోండి హారతి ఇచ్చి ఇంట్లోని ఇలా చిన్న చిన్నవి మీకు అందరికీ తెలిసినవే కదా, ఉల్లిలో ఈ విధంగా ఏదైనా ఫెస్టివల్ వైబ్ రావాలి అంటే నేను ఎక్కువగా వీటిలోనే అయితే వేస్తూ ఉంటాను. నేను ఇలా పువ్వులు అని డెకరేట్ చేసుకుని ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే సాయంకాలం యాదగిరిగుట్ట దర్శనార్థమై వెళ్ళామండి. అంటే మాకు మరీ దగ్గర కాదు, కానీ యాదగిరి నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు అన్న వెంటనే మేము కూడా ఈ విధంగా అయితే బయలుదేరి అందరం కూడా యాదగిరి నరసింహస్వామి దర్శనానికి అయితే వచ్చాం. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. అందులోనూ పొద్దున్న కన్నా సాయంకాలం గుడి అంతా కూడా చాలా వరకు లైటింగ్స్తో చాలా దగదగా మెరిసిపోతుంది. లాస్ట్ టైం కూడా నేను యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు ఆ వీడియోని అయితే అప్లోడ్ చేశానండి. సో అంత బ్యూటిఫుల్ ప్లేస్ని మాత్రం తప్పకుండా మీరు ఎవరైనా కూడా హైదరాబాద్ వాస్తవ్యులు అయితే చూసే ఉంటారు.
వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా మాత్రం మిస్ చేసుకోకుండా ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు ఈ విధంగా ఆ ప్రకృతికి సంబంధించిన అన్నీ కూడా ఆ టెంపుల్ మాత్రం చూడదగ్గ ప్రదేశమేనండి. ఇలా అందరం కూడా ఆ స్వామివారి దర్శనానికి బయలుదేరి ఈ విధంగా అయితే వచ్చాము. సో ఇక్కడ కొద్దిగా అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకుని, అందులో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కొద్దిగా మేము వేసుకున్న డ్రెస్సుల్లో గ్రీన్ కలర్ అనేది అంటే యాస్టీస్గా గ్రీన్ అనేది అందరికీ ఉండదు కాబట్టి కొద్దిగా గ్రీన్ కలిసిన బాగుంటుంది అని చెప్పి ఫ్యామిలీ అంతా కూడా గ్రీన్ కలిసేటట్టుగా అలా అయితే డ్రెస్ని అనుకుని అందరం కూడా రెడీ అయ్యి అయితే దర్శనం అయ్యి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ డే అయితే మాల్కి తీసుకెళ్ళామండి పిల్లలందరినీ. హైదరాబాద్లో ఏఎంబి మాల్ మీరు వినే ఉంటారు. ఆ మాల్ కోసం మళ్ళీ ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడా వైట్ కలరు వేసుకుందాము అని చెప్పి అనుకుని, వైట్ ప్యూర్ వైటే అవసరం లేదు, అక్కడక్కడ కొద్దిగా వైట్ కలిసిన సరదాగా అందరం ఫ్యామిలీ అంతా కూడా వేసుకుందాము అని చెప్పి ఇలా వైట్ ఉన్న డ్రెస్సెస్ని అయితే వేసుకున్నాం. అది కూడా జీన్స్ అండ్ టాప్ అని చెప్పి అనుకున్నామండి. అందుకని ఈ విధంగా వేసుకుని బయలుదేరాం. సో హైవే మీద మా మేనకోడలు అంటే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అండి, తిను యూఎస్లో అయితే ఎంఎస్ చదువుతోంది. సో తను సమ్మర్ హాలిడేస్కి రావడం వల్లే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా మమ్మల్ని చూడ్డానికి అయితే హైదరాబాద్ వచ్చారు. సో ఇవ్వండి మా పెద్ద అబ్బాయి ఏజే వాళ్ళ అబ్బాయి కూడా, తినైతే ఒక పాప ఒక బాబు మా ఆడపడుచుకి. సో ఈ విధంగా మా పిల్లల ఏజ్ వాళ్ళే కాబట్టి కొద్దిగా సేమ్ ఏజ్ వాళ్ళు కాబట్టి చాలా వరకు ఎంజాయ్ చేస్తారండి. ఒక పిల్లలే కాదండి, మా పెద్దవాళ్ళు కూడా అందరం కలిసాము అంటే సేమ్ చిన్నపిల్లల్లాగా అయితే అయిపోతాం. అంటే వాళ్ళతోనే కలిసి ఆడడం పాడడం ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళతోనే కలిసి ఎంజాయ్ చేస్తాం. అందులో సమ్మర్ హాలిడేస్ ఇంకా అయిపోవచ్చాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది కదండి. అందుకని కలిసిన కొద్ది సమయమైనా కూడా చాలా ఆనందంగా, అంటే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చిన్నపిల్లలు అని డివైడ్ కాకుండా అందరం కలిసి సరదాగా భోజనం చేసేటప్పుడు కానీ, లేదంటే సరదాగా ఇలా ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు కలిసి ఆడుకోవడం కానీ ఇవన్నీ కూడా కలిసే చేస్తామండి. ఇంకా ఈరోజు ఈ మాల్లో అయితే పిల్లలతో కలిసి మేం చేసిన హడావిడి కానీ అల్లరి కానీ అంతా ఇంత కాదండి. మా పిల్లలు అదేవిధంగా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు నలుగురు కలిసి, మీకు తెలుసు కదా మనకి మాల్స్లో ఎక్కువగా డీల్ నో డీల్ ఇలాంటి గేమ్స్ని అయితే మా అరుపులకి చుట్టుపక్కల ఉన్న జనం అంతా ఒక్కసారి షాక్ అయి చూశారండి. నిజంగా అంటే అప్పుడు నాకు వీడియో తీయలేకపోయాను. మేము చెప్పాలంటే నేను వీడియో చాలా తక్కువ తీశాను ఈ మాల్లో, ఎందుకంటే నేను కూడా ఆ ఆటలో పడిపోయాను పిల్లలతో పాటు. అంత సరదాగా మాకు జరిగిందండి ఈ ట్రిప్ అనేది. సో ఇదిగోండి మేమంతా కలిసి మీ అందరికీ కూడా ఒకసారి ఒకే వీడియోలో అయితే కనిపిద్దామని చెప్పి ఇట్లాగా హాయ్ అనేది చెప్తున్నాం. సో చూశారు కదా మా ఫ్యామిలీ మొత్తాన్ని. సో ఈ విధంగా మొత్తం పిల్లలందరితో కూడా సండే పూర్తిగా అయితే ఎంజాయ్ చేశాం. కానీ ఒక 2 అవర్స్ రిటర్న్లో మాకు ఆ మాల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఆ రోజు వర్షం పడిందిట, అందువల్ల 2 అవర్స్ ఎంత ఎంజాయ్ చేశామో 2 అవర్స్ మాత్రం అక్కడ స్ట్రక్ అయిపోయాం. అక్కడ మాత్రం చాలా అయినా అప్పుడు కూడా వదలలేదు, కార్లో అంత్యాక్షరి ఆడడంతో 2 అవర్స్ మాకు ఫుల్ టైం పాస్ అయితే అయిపోయి టైం కూడా తెలియలే. సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఇదేనండి డీల్ నో డీల్ ఆట అయితే ఎంత బాగా ఆడామంటే ఇంచుమించు మేము కానుక్కున్న కార్డు మొత్తము మాకు డీల్ నో డీల్కే అయితే అయిపోయింది అని చెప్పాలి. అంత ఎక్కువగా అయితే ఈ ఆట అయితే ఆడి ఆ టికెట్స్తో బాగానే వచ్చేయండి, బాగానే పిల్లలు ఎంజాయ్ చేశారు. అదే కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న 1-2 గేమ్స్ కూడా బాగానే ఎంజాయ్ అయితే చేశారు. మొత్తానికి ఓవరాల్గా ఆ రోజు సండే నుంచి అంటే డే మొత్తం నైట్ 9 o'clock వరకు మాత్రం అక్కడే లంచ్, అక్కడే డిన్నరు. ఇంకా నాకు ఇక్కడ పరిస్థితి చూశారు కదా, కాళ్ళు అయితే పీకి పిండికి నొప్పి పెట్టేసి ఒక చోట అక్కడ కూర్చోడానికి కూడా ఏమీ ఉండవండి మాల్స్లో. సో అక్కడైతే నేను ఈ విధంగా చతికిలి పడిపోయాను. ఇక్కడ స్కేరీ హౌస్ అని కనిపిస్తుంది కదండి, ఇది కూడా ఏఎంబి మాల్లో అయితే ఉంది. కాకపోతే నాకైతే చచ్చేంత భయం అండి. నేనైతే ఇలాంటి వాటికి అస్సలు లోపలికి వెళ్ళను, నాకు చిన్నతనం నుంచి కూడా అలవాటు లేదు అలాంటివి చూడడం. పిల్లలందరూ కూడా లోపలికి వెళ్ళి చాలా భయపడి మాత్రం వచ్చారు. సో ఈ విధంగా ఎంజాయ్ చేసి ఐస్ క్రీమ్ ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చి, ఇప్పుడు మీరు టైం చూస్తున్నారు కదా, అర్ధరాత్రి 12 కావస్తోందండి. కానీ ఇది ఎవరైనా నమ్ముతారా, ఇది హైదరాబాద్ రోడ్లండి. మరి ఏమనుకున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ అంటే, అర్ధరాత్రి 12 అయినా కూడా ఎక్కడా తగ్గం మేము అన్నట్లుగా చూసారా, ఏదో ఈవినింగ్ 6 o'clock అయినట్టుగా అనిపిస్తుంది కదా మనకి ట్రాఫిక్ చూస్తుంటే. దీని అంతటికీ కారణం మేము ఏఎంబి మాల్లో చిక్కుపోవడమేనండి ఆ ట్రాఫిక్లో. సో మొత్తానికి ఎలాగోలాగా బయటపడి ఈ ట్రాఫిక్లో ఇంటికి రీచ్ అయ్యేసరికి 1 o'clock అయితే అయ్యిందండి. సో అర్ధరాత్రి ఇంటికి 1 o'clock అయితే వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఎవరికి వాళ్ళం పడుకునేసరికి ఆల్మోస్ట్ 1:30 అయితే అయ్యిందండి.
ఇంకా అక్కడికి 2 డేస్ అయితే ఎంజాయ్ చేసాం కదా. ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఇదే విధంగా కొద్దిగా లేట్ అవుతోంది, ఇంకా పని అనేది కావట్లేదు అని చెప్పి రెగ్యులర్ పనితో పాటు నాకు ఎప్పుడు మొక్కలకి నీళ్లు పోసే పని సాయంకాలం పెట్టుకుంటాను. ఇంకా చెప్పాను కదండి, ఎంత మనం పని అంటే ఎవరైనా వచ్చినా మన రోజువారీ పని అనేది ఎక్కడా కూడా ఆపాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఈ విధంగా మొక్కలన్నింటిలో కూడా వాటర్ అనేది పోసేసానండి. ఇక్కడ మీకు బాటిల్స్ కనబడుతున్నాయి, మీరు అడగచ్చు ఏంటి బాటిల్స్ అలా పెట్టారని. దీని గురించి కూడా నేను వీడియో చేశానండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఇలా అవసరానికి హడావిడిగా వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎండాకాలంలో, అసలు ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఏదైనా కాలమైనా మనం నీళ్లు పొయ్యలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ని అయితే నేను ఉంచుకుంటానండి. ఇది మనకి పెద్దగా కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం తాగేసిన వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, వాటిని ఒకసారి క్లీన్ చేసేసుకుని అన్నిట్లో వాటర్ నింపేసి బాటిల్స్తో ఈ విధంగా గుచ్చేసామనుకోండి, ఎప్పుడైనా మనం వాటరు అంటే మనకి ఇలా ఎమర్జెన్సీగా మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్తే లేదా ఒక్కొక్క రోజు ఎక్కడైనా ఉండిపోవాల్సి వచ్చినా 2 డేస్ మనం పొయ్యలేకపోయినా మనకి వాటర్ అనేది చక్కగా హ్యాపీగా మొక్కలన్నిటికీ కూడా వాటర్ సప్లై అనేది మనం ఇచ్చేసిన వాళ్ళం అవుతామండి. అందుకే ఈ విధంగా నేను బాటిల్స్లో వాటర్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే వాటిలో గుచ్చేసి మట్టిలో నేనైతే పెట్టేసి ఉంచుకుంటాను. ముఖ్యంగా ఇలా ఊర్లకు కానీ ఇలా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇదైతేనే మాత్రం నేను తప్పకుండా ఉపయోగించుకుంటూ ఉంటానండి ఈ చిట్కా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా కూడా ఎంత హాయిగా ఉంది కదండి. ఇది మేము ఉంటున్న ఏరియాయేనండి, ఎక్కడికో అయితే వెళ్ళలేదు. ఇది మా ఇంటికి జస్ట్ 1 కిలోమీటర్ల దూరంలో అయితే హ్యాపీగా ఇలా కూర్చుని తినడానికి మంచి రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇక్కడైతే మాత్రం వచ్చామండి. ఇది తాజా అని చెప్పి రెస్టారెంటు. సో దీనినైతే హ్యాపీగా ఇక్కడ చూశారు కదా, అది కూడా మేము ఉంటున్న ఏరియా అయితే ఎప్పుడు కూడా ఇలా చెట్లతో హ్యాపీగా నిండి ఉంటుందండి. అంత కూల్ వాతావరణం అయితే మా ఏరియాకి ఉంటుంది కాబట్టి మా ఏరియా అనేది మాకు చాలా ఇష్టం. సో చూశారు కదా, మీకు కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడికైతే వచ్చామండి. ఇది పెసరట్టు. సో ఇక్కడ పెసరట్టు ఆర్డర్ అనేది ఇచ్చి తిన్నాము. అంటే అందరం కూడా అన్నీ టేస్ట్ చేస్తామండి. వీళ్ళు ఇదే తినాలి అని ఏమీ లేదు. ఇక్కడ పూరి ఆర్డర్ ఇచ్చాము, పెసరట్టు ఆర్డర్ ఇచ్చాము, మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాము. అన్నీ కూడా అందరం కూడా కొద్దిగా చిన్న చిన్న ముక్కలను అయితే అంటే ఎవరిది వాళ్ళకి తిన్నా అన్నీ అయితే టేస్ట్ చేస్తాం. అన్ని రకాలుగా తింటే మనకి తెలుస్తుంది కదా, ఏదో ఒక్కటే తింటే మనకు తెలియదు. కాబట్టి ఒకళ్ళు వీళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళే తినాలి, ఇది మీరే తెచ్చుకున్నారు కాబట్టి మీరే తినాలి, ఇలాంటిది ఏది మా దగ్గర ఉండదండి. చక్కగా అన్నీ తెచ్చుకుంటాం. అందరి దాంట్లోంచి చిన్న చిన్న ముక్కలను అయితే కట్ చేసి టేస్ట్ చేసి నచ్చితే నెక్స్ట్ టైం ఆర్డర్ ఇచ్చుకుంటాం. సో ఈ విధంగా ఎప్పుడు కూడా కలిసి ఉండి ఇలా ఉండడం వల్ల మనకు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ కూడా బాగుంటుంది కదా. ఇంకా ఇక్కడ మీకు చూపిస్తానని చెప్పి ఇంత ప్రామిస్ చేశాను కదండి. ఇదిగోండి కూల్ క్లైమేట్గా ఉండే, ఇది సమ్మరేనండి బాబు, ఇదేం వింటర్ కాదు కదా. అయినా కూడా మా ఏరియాలో చూసారా ఎప్పుడు చెట్లతో అయితే ఎంత హ్యాపీగా చల్లగా, అందులో కొద్దిగా ముందు రోజు రాత్రి వర్షం పడడం వల్ల ఈ విధంగా అయితే ఉంది. ఇదిగో మేమైతే ఫుడ్ అదేనండి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసాం. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ లంచ్ ఇదంతా మళ్ళీ మామూలే కదా. ఇగోండి ఈరోజు ఇక్కడ నేను అరటికాయతో ఉప్మా కూర అనేది చేయడానికి ఈ విధంగా అరటికాయని కట్ చేసి ఉడకబెట్టేస్తున్నానండి. దాంతోపాటు మనకి ఎప్పుడు అందరికీ ఇష్టమైన ఎమ్మి గోంగూర పచ్చడికైతే ఈ విధంగా కడిగి పెట్టేసుకున్నాను. దాంట్లోకి పోపునైతే పక్కన ఈ విధంగా వేయించేసుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళ పాప అందరూ యూఎస్లోనే ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా పాపం వచ్చినప్పుడు తప్ప తినలేరు కదా వాళ్ళు. మా ఆడపడుచు వాళ్ళకి కూడా గోంగూర అనేది చాలా తక్కువ దొరుకుతుందండి, వాళ్ళు మణిపాల్లో ఉంటారు. సో ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా వాళ్ళకి నచ్చినవి పిల్లలకి నచ్చినట్టు చేసి పెడితేనే వాళ్ళకు కూడా మనసు తృప్తిగా ఉంటుంది కదండి, మనకు కూడా ఎంత హాయిగా ఉంటుంది పిల్లలు తింటుంటే. ఈ విధంగా గోంగూర పచ్చడితో పాటు మా అరటికాయ కూర, అదేవిధంగా నేను సాంబార్ అయితే చేసేసాను. లంచ్ అయితే కానిచ్చేసాం. ఇంక ఇప్పుడు ఎక్కడికి బయలుదేరుతున్నామా అని అనుకుంటారా, మా మామయ్య గారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి, అంటే మా చిన్న మామయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే అందరం కలిసి, వాళ్ళు కూడా లోకలే హైదరాబాద్లోనే ఉంటారండి. సో వాళ్ళని కూడా ఒకసారి చూసినట్టు ఉంటుందని అందరం కలిసి ఫ్యామిలీ ఈ విధంగా బయలుదేరి మా చిన్న మామయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే ఈ విధంగా వెళ్ళామండి. మాకు ఏదో రాత్రి అయిపోయింది, ఇంకా 9 అయిపోయింది, ఇంకేం వెళ్తాంలే ఇలా ఏం ఉండదండి. సరదాగా అంటే ఇంత లేట్ అవ్వడానికి కూడా కారణం మా పెద్ద అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, 2nd ఇయర్ అయిపోయి ఇప్పుడు 3rd ఇయర్కి అయితే వస్తాడండి. వాడు కాలేజీలు స్టార్ట్ అయితే అయిపోయి, సో వాడు ఈవినింగ్ 6:30కి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడైతే బయలుదేరి వాళ్ళ ఇంటికి అయితే ఈ విధంగా వెళ్ళాం. సో ఈ విధంగా అయితే మేము ఈరోజు ఈ ఎంజాయ్మెంట్ని అయితే ఈ విధంగా చేసి ఈ వీడియోని కూడా ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి యాస్టీస్గా మళ్ళీ పనులు అనేవి స్టార్ట్ చేసుకోవాలి కదా, మరి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలంటే రేపటి వీడియో కోసం వెయిట్ చేయాల్సిందేనండి. కానీ సబ్స్క్రైబర్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపు కలుద్దాం మళ్ళీ. బాయ్.